Hello guys, welcome to the review of the trailer of the movie Indian 2 acted by Kamal Haasan garu, Siddharth garu, Kajal garu and Ragul Preet garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా ఇండియన్ 2 ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే బేసిక్గా ఇండియన్ 2 సినిమాకి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అన్నింటినీ కూడా మ్యాక్సిమం రివీల్ చేసేసింది. సినిమా ఎలా నడుస్తుంది ఏంటి అనే దాని మీద. అంటే బేసిక్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండియాలో, అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి అనుకుంటూ తిట్టుకుంటూ కంట్రీని తిట్టుకుంటూ, ఇందులో ఉన్న వ్యవస్థను తిట్టుకుంటూ, ఇందులో ఉన్న మనుషుల్ని తిట్టుకుంటూ ఉన్న టైంలో ఒక పర్సన్ గురించి అందరికీ తెలియడం జరుగుతుంది. సో ఆ పర్సన్ మళ్ళీ రావాలని కోరుకుంటారు. ఆ పర్సన్ ఇంకెవరో కాదు, మన భారతీయుడే. సో ఆ భారతీయుడు మళ్ళీ వెనక్కి రావాలి అని అయితే అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. సో దాని గురించి చాలా పెద్ద మొత్తంలో క్యాంపెయిన్స్ అయితే నడుస్తాయి. సో భారతీయుడు మళ్ళీ తిరిగి వస్తాడు, అండ్ తిరిగి వచ్చిన తర్వాత భారతీయుడు ఏ రేంజ్లో మొత్తం అందరి మీద కూడా అటాక్స్ చేస్తారు. అంటే ఎవరైతే బ్యాడ్ పీపుల్, రాంగ్ పీపుల్, ఎవరైతే ఈ లంచాలు దోపిడీలు ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఎలాగ అటాక్ చేస్తూ ఉంటాడు అనేది బేసిక్గా మిగతా పోర్షన్ ఆఫ్ మూవీ అంతా కూడా. అండ్ వాళ్ళు తిరిగి ఎలాగ కౌంటర్ అటాక్స్ ఇస్తూ ఉంటారు, అండ్ ఆ టైంలో భారతీయుడు మర్మకళను ఎలా వాడుతూ ఉంటాడు. సో అదే కనబడుతుంది. కాకపోతే ఏంటంటే టీజర్లో అంటే ఇంట్రడక్షన్ వీడియో లాంటిది ఒకటి రిలీజ్ చేశారు కదా, సో దాంట్లో ఒక లుక్కే చూపించారు. సో అదే మూవీ అంతా ఉంటుంది అన్నట్టుగా అయితే చూపించారు కానీ, బట్ దీంట్లో మాత్రం చాలా రకాల స్టిల్స్ అయితే ఉన్నాయి, అంటే చాలా లుక్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటిల్లో చాలా అంటే చాలా బాగా అనిపించారు అసలు కమల్ హాసన్ గారు. సో డెఫినెట్గా మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఒక పాజిటివ్ కనెక్టివిటీ ఇస్తుంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అంటే బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మీద చాలామందికి ఎప్పటి నుంచో అసహనం ఉంది మన ఇండియాలో జరుగుతున్న వీటి మీద. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అంతెందుకు పుణే పోర్షే ఇన్సిడెంటే తీసుకోండి, దాంట్లో కూడా అలాగే జరిగాయి కదా. అంతేందుకు ఇవాళే వచ్చిన న్యూస్ ఏంటంటే ఆ అబ్బాయిని రిమాండ్కి పంపారు కదా, అది ఇల్లీగల్ అని చెప్పి కోర్టు ఆ రిమాండ్ ఆర్డర్ కొట్టేసిందంట. సో ఇక్కడ ఆబ్వియస్లీ అన్నీ ఇలాగే జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటి మీద చాలామందికి చాలా వ్యతిరేకత అయితే ఉంది కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ దానికి తోడు కమల్ హాసన్ గారితో చాలా రకాల స్టంట్స్ చేయించారు. అంటే ఒక సింగిల్ వీల్ వెహికల్తో వెళ్ళడం కానీ, దాంతో యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ తర్వాత ఆయన షర్ట్లెస్ సీక్వెన్స్, అంటే వేరే బాడీ బిల్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఈయన మర్మకళతో వాళ్ళందరినీ అటాక్ చేయడం, సో ఆ సీక్వెన్స్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నాయి అనిపిస్తోంది. అండ్ ఆయన్ని యాంటీ ఇండియన్ కింద, అంటే దేశ వ్యతిరేక శక్తిలాగా, భారతదేశానికి రాంగ్ పర్సన్ లాగా, నెగిటివ్ పర్సన్ లాగా పోర్ట్రే చేసి ఆయన అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఫ్రీ ఇండియన్ అనే ప్లకార్డ్స్ కూడా కనిపించాయి. సో దాని గురించి కూడా నడుస్తూ ఉంటుంది. అండ్ ఆ టైంలో భారతీయుడు ఏం చేస్తాడు అనే కైండ్ ఆఫ్ థింగ్స్ చుట్టూ కూడా మ్యాక్సిమం మూవీ నడుస్తుంది అనిపిస్తుంది. సినిమాలో చాలా షార్ట్స్ ఉన్నాయి, అంటే రిచ్ వర్సెస్ పూర్ అనే కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారనమాట. సో అందుకే చాలా షార్ట్స్ ఉన్నాయి. ఇనీషియల్గా స్టార్టింగ్ ఓ డైలాగ్ వచ్చింది కదా, అంటే ఇక్కడ ఏవి బాలేవు అన్నట్టుగా. సో ఆ డైలాగ్ వచ్చిన చోట ఎన్ని షార్ట్స్ వచ్చాయో వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. అటు వేరే షార్ట్స్ అంటే రిచ్ షార్ట్స్ వస్తున్నాయి, తర్వాత పూర్ పీపుల్ షార్ట్స్ వస్తున్నాయి, నార్మల్ కష్టాలకు సంబంధించిన విజువల్స్ వస్తున్నాయి, అన్నీ తీశారు మొత్తం అంతా కూడా. సో మరి ఇంకా సినిమాలో దీన్ని ఎలా వాడతారు ఏంటనే చూడాల్సి ఉంటుంది ఈ షార్ట్స్ అన్నింటినీ కూడా. బట్ డెఫినెట్గా ఈ సినిమాలో కమర్షియల్ టచ్ కూడా ఎక్కువే కనబడుతోంది. బేసిక్గా శంకర్ గారి మిగతా సినిమాల్లో కూడా మనకు అలాగే కనబడుతుంది. ఈవెన్ రోబోలో కూడా మనకి కమర్షియల్ టచ్ ఖచ్చితంగా కనబడుతుంది. అంటే రజనీకాంత్ గారికి తర్వాత ఐశ్వర్యరాయ్ గారికి మధ్య సాంగ్స్ చాలా రిచ్గా ఉంటాయి, వాటన్నిటి డిజైనింగ్ అదంతా కూడా. తర్వాత ఓ మర మనిషి సాంగ్ కూడా చాలా రిచ్గా ఉంటుంది, పాటలన్నీ కూడా చాలా రిచ్గా కనబడుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మధ్యలో కమర్షియల్ టచ్ కూడా ఉంటుంది. అండ్ సేమ్ దీంట్లో కూడా కమర్షియల్ టచ్ ఎక్కువే ఉంటుంది. పాటల్ని చాలా రిచ్గా ప్లాన్ చేశారు. అదే కాకుండా రిచ్ వర్సెస్ పూర్ అనే సీన్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా చాలా రిచ్గా తీయడం జరిగింది. సో అదంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ చాలా భారీగా కనబడుతున్నాయి, చాలా రిచ్గా కనబడుతోంది సినిమా మొత్తం అంతా కూడా. సో డెఫినెట్గా చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. అండ్ ఇండియన్ 3 కూడా వస్తుంది అంటున్నారు. అండ్ ఇది రిలీజ్ అయినా ఒక 6 months to 1 year గ్యాప్లోనే వచ్చేస్తుంది అంటున్నారు. అంటే దీని కంటిన్యూషన్ అది కూడా ఇంకా ఇండియన్ 3తో ఇది ఆగిపోతుంది అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. సో మరి ఆ ప్రకారంగా చూసినట్టయితే ఇంకా దీంట్లో కూడా మళ్ళీ ఒక కంటిన్యూషన్ పార్ట్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ సో భారతీయుడు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇండియన్ సినిమా, సో దాని కంటిన్యూషన్ ఇది.
అంటే దానికి సంబంధించి కొన్ని రిఫరెన్స్ అయితే ఉంటాయి, బట్ కంప్లీట్గా దాని చుట్టే ఉండకపోయినప్పటికీ కొన్ని రిఫరెన్స్లు అయితే ఉండేటట్టు కనబడుతున్నాయి. సో ఎవరైతే అది ఆల్రెడీ చూడలేదో చూసి వస్తే బెటర్ కొంచెం. అంటే ఆ మర్మకళ కోసం కానీ, లేదంటే అప్పట్లో ఆ క్యారెక్టరైజేషన్ కోసం కానీ, తర్వాత భారతీయుడు చేసే వాటి కోసం కానీ కొంచెం క్లారిటీ వస్తుంది కదా. సో ఆ తర్వాత ఇది చూసుకుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. సో అది పాయింట్. బట్ ఎనీహౌ ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం కమల్ హాసన్ గారి లుక్స్ కూడా చాలా బాగా అనిపించాయి. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా ఉండబోతున్నాయి అనిపిస్తోంది. అండ్ అందరికి కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉండబోతుంది అనిపిస్తోంది. సో అదైతే క్లియర్ కనబడుతుంది అనమాట. అండ్ అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. బేసిక్గా శంకర్ గారు ఎప్పుడు కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తుంటారు. ఆయన మూవీస్లో మనకి చాలా వరకు కమర్షియల్ టచ్ ఉంటూనే సొసైటీకి అవసరమయ్యే ఇంపార్టెంట్ మెసేజ్ను కూడా ఇస్తూ ఉంటారు. సో ఇందులో కూడా అలాగే ఉండేటట్టుగా కనబడుతుంది, అంటే ఉంటుంది ఆబ్వియస్లీ. సో దాన్ని ఎంత స్ట్రాంగ్గా డెలివర్ చేస్తారు అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్. సో నాకైతే మాత్రం ట్రైలర్ చాలా బాగా అనిపించింది. కట్ ఇంకొంచెం క్లారిటీగా ఉండుంటే బెటర్ ఏమో అనిపించింది స్టార్టింగ్ పోర్షన్లో, అంటే ట్రైలర్ ఫస్ట్ 1 minute. బట్ ఆ తర్వాత అంతా కూడా ఇంకా అర్థమవుతుంది. బట్ ఏదైనా సరే ఒక సీన్ జరుగుతుంటే ఆ సీన్ని కాకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏవేవో వేరు సీన్స్ అన్నీ కూడా చూపించడం వల్ల ట్రైలర్ కొంత అర్థం కాని విధంగా ఉంది. అట్ ద సేమ్ టైం స్టోరీని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగానే ఉంది కాబట్టి సో ఓవరాల్గా గుడ్ ట్రైలర్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తోంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది జూలై 12న అయితే వస్తుంది. సో చాలా బాగా అనిపించింది. ఈ సినిమా ఒకటి త్వరగా వచ్చేస్తే ఇంకా తర్వాత గేమ్ చేంజర్కి రూట్ క్లియర్ అయిపోద్ది అబ్బా. సో అదైతే మాత్రం మైండ్లో తిరుగుతోంది. సో శంకర్ గారు ఈ సినిమాకి సంబంధించిన వర్క్స్ని ఎప్పుడైతే పక్కన పెడతారో అప్పుడే ఇక గేమ్ చేంజర్ మీద ఫుల్గా ఫోకస్ చేయగలుగుతారు. సో లైకా ప్రొడక్షన్స్ కూడా ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. సో వాళ్ళు కూడా ఇంకా మరీ ఎక్కువ అబ్జెక్షన్ చెప్పరు గేమ్ చేంజర్ షూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినా కూడా. సో దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయడానికి అవుతుంది. సో దాన్ని దీపావళి టైంకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారని అయితే టాక్స్ నడుస్తున్నాయి గేమ్ చేంజర్ని. సో ఇది జూలైలో వచ్చేస్తే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలే ఉంటుంది మళ్ళీ గేమ్ చేంజర్కి. దాని ప్యాచ్ వర్క్స్ అన్నీ చూసుకొని ఇంకా తర్వాత దాని కంటెంట్ రిలీజ్ చేసుకుంటూ ఇంకా దాన్ని కూడా దీపావళి టైంకి అంటున్నారు కాబట్టి ఇంకా అప్పుడు రిలీజ్ చేస్తారేమో చూడాలి మరి ఇంకా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. గేమ్ చేంజర్ దీపావళి టైంకి అయినా సరే రావాలి అని అయితే అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా సరే వచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 2022లో RRR వచ్చింది. సో ఇంకా ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ గారి, రామ్ చరణ్ గారి ఇద్దరివి కూడా సినిమాలు అయితే రాలేదు. ఎన్టీఆర్ గారిది ఇప్పుడు సెప్టెంబర్ 21 వస్తుంది దేవరా. సో ఇదే సంవత్సరం రామ్ చరణ్ గారిది కూడా వచ్చేస్తే ఇంకా ఆ వెయిట్కి ఒక ఎండ్ పడిపోద్ది అనమాట. ఇప్పటి నుంచో వెయిటింగ్ కదా. సో చూడాలి మరి ఏమవుతుందో. సో మీకు ఎలా అనిపించిన ట్రైలర్, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.